సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న అపార మత్స్య సంపద ఉన్నా అక్కడ మత్స్యకారులు వలసలు తప్పడం లేదు. బోట్లు ఉన్నా వచ్చిన సంపదను దాచుకోవడానికి అమ్ముకోవడానికి సరైన సదుపాయాలు లేవు. మత్స్యకారుల అభివృద్ధి చెందకపోవడానికి పోర్టే కారణమా? ఎన్నో ఏళ్లుగా పోర్టులు కడతాం, అండగా ఉంటామని ప్రభుత్వ హామీలే తప్ప ఆచరణ లేకపోవడంతో గంగపుత్రుడు వలస బాట పడుతున్నారా? ఈ నేపథ్యంలో మత్స్యకారుల కోసం స్థానిక యువతకు ఉపాధి కోసం ఏపీ ప్రభుత్వం 4,000 కోట్లతో పోర్టు నిర్మాణం చేపట్టింది. భవితకు సపోర్టుగా జరుగుతున్న ఈ పోర్టు నిర్మాణం పైన హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. వలసలకు మారుపేరు సిక్కోలు జిల్లా. ముఖ్యంగా మత్స్య సంపద అధికంగా ఉన్నా సరే ఇక్కడ మత్స్యకారులు మాత్రం వలస వెళ్ళడం పరిపాటిగా మారింది. అరేబియా సముద్రంలోనికి వాళ్ళు వెళ్ళి కట్టి కూడా రాని స్థితి కూడా కొన్ని రోజుల్లో కనబడింది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉండడానికి మూలపేటలోని పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అసలు పోర్టు నిర్మాణం వల్ల మత్స్యకారులకు ఎటువంటి భరోసా రాబోతుంది, అలాగే అక్కడ ఉన్న స్థానిక యువతకి ఏమైనా ఉపాధి దొరుకుతుందా లేదా, అసలు ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ మూలపేట పోర్టులో ఏం జరుగుతున్నది అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిక్కోలు వలసల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. శ్రీకాకుళం జిల్లాను కార్గో రంగానికి ముఖద్వారంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి తొలి అడుగు పడిందని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే మూలపేట పోర్ట్. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో 1000 ఎకరాల్లో 4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య మూలలో ఉన్న తీర ప్రాంత గ్రామం మూలపేట. ఈ నౌకాశ్రయం విశాఖపట్నం పోర్టుకు ఈశాన్య దిశలో 80 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. 16వ నంబర్ జాతీయ రహదారి మూలపేట ఓడరేవుకు దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోర్టుకు సమీప రైల్వే స్టేషన్ నౌపడ జంక్షన్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నౌపడ జంక్షన్ విశాఖపట్నం నుండి 177 కిలోమీటర్లు, భువనేశ్వర్ నుండి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరుకుల రవాణా మరింత సులభం కానుంది. అక్టోబర్ 2023 నాటికి సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణం పనులు 1000 మీటర్లు పూర్తయింది. నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణం పనులు 600 మీటర్లు పూర్తయింది. ఈ మూలపేట పోర్టులో తొలి దశ కింద 4 బెర్తులు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా 1, 2వ బెర్తు పనులు జరుగుతున్నాయి. తొలి దశలో ఏడాదికి 23 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అనంతరం దీనిని 10 బెర్తులుగా ఏర్పాటు చేయనున్నారు. ఏడాదికి 83 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నారు. విశ్వసముద్రం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పోర్టు పనులను చేపడుతుంది. సౌత్ బ్రేక్ వాటర్ 2,455 మీటర్లు, నార్త్ బ్రేక్ వాటర్ 2,455 మీటర్లు ఇప్పటి వరకు రెడీ చేస్తున్నారు. అయితే జనవరి నెలాఖరు వరకు పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. పోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరిపేందుకు జాతీయ రహదారి 16ని అనుసంధానం చేస్తూ 13.8 కిలోమీటర్ల 4 లైన్ల రహదారి నిర్మాణాన్ని చేపడతారు. నౌపడ జంక్షన్ నుంచి పోర్టు వరకు 10.6 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మిస్తారు. గొట్టా బ్యారేజ్ నుంచి 50 కిలోమీటర్ల పైప్ లైన్ తో 0.5 MLD నీటిని సరఫరా చేస్తారు. పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద, టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నీలి గ్రానైట్ కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సదుపాయం కల్పించనుంది. కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్ కోల్, కోకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంట నూనెల దిగుమతికి మూలపేట పోర్టు కేంద్రం కానుంది. మూలపేట పోర్టుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వలసలు నిలిచిపోతాయి, అభివృద్ధి పరుగులు పెడుతోంది అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ స్థానికులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. పోర్టు కోసం భూములిచ్చిన వారు తమకు ఎలాంటి లాభం లేదని చెబుతుంటే యువత ఉద్యోగ అవకాశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మూలపేట పోర్టు నిర్మాణం నిరుద్యోగ యువతకు వరంగా మారనుంది. స్థానికంగా 25,000 మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. పరిహారం పునరావాసంలో భాగంగా సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 109 కోట్ల రూపాయలు కేటాయించింది. నౌపడలో 55 ఎకరాల్లో R&R కాలనీ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతంలో సుమారు 30,000 మంది పైచిలకు నిరుద్యోగ సమస్య తీర్చే బ్రహ్మాండమైనటువంటి స్వర్ణయుగం రాబోతుంది. ఈ ప్రాంతాన్ని పోర్టును ఆనుకొని కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి త్వరలో. ఆ పరిశ్రమలన్నీ కొన్ని లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులుగా రేపు రాబోతున్నటువంటి ఆ పరిశ్రమల ద్వారా మరికొన్ని వేల మందికి నిరుద్యోగ సమస్య తీర్చే మార్గం వస్తుంది. శ్రీకాకుళం జిల్లా ప్రజలంటే వలసలకు మాత్రమే అలవాటు పడిన ప్రజలు కాదు, వలస జీవితాలకు ఫుల్ స్టాప్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిన 6 నెలల్లోనే ఇంత ఖ్యాతి, ఇంత అభివృద్ధి, రాత్రనక పగలనక 3 షిఫ్టుల్లో విశ్వసముద్ర కంపెనీ చేస్తున్నటువంటి ఈ పని మీరు చూస్తున్నారు. మూలపేట పోర్టు కోసం ఇళ్లు పొలాలు ఇచ్చిన తమకు మొండి చేయి చూపిస్తున్నారని మూలపేట విష్ణుచక్రం గ్రామస్తులు వాపోయారు. పోర్టు నిర్మాణంతో తమకు కొద్ది గొప్ప లాభం చేకూరుతుందని అనుకుంటే కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎనలేని ప్రేమ. ఈ యొక్క మూలపేట పోర్టుకి ప్రార్థిస్తున్నాం. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏ మాత్రం కూడా ప్రయోజనం లేకుండా ఇక్కడ చేస్తున్నారు మా టెక్కల కాన్స్టిట్యున్సీ లీడర్లు. దయచేసి మా యొక్క సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంత వాసులు పూర్తిగా నష్టపోయి ఉన్నారు కాబట్టి లోకల్ వాళ్ళకే ఇక్కడ కాంట్రాక్టులు కానీ ఉపాధి అవకాశాలు కానీ, చదువుకునే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కానీ. మరోవైపు పోర్టుకు శంకుస్థాపన చేయడానికి ముందు స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారిని నియమించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులకు తక్కువ శాతంగా ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. ఇక ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన చిన్న పోస్టులు ఇచ్చి వేరొక ప్రదేశం నుంచి తీసుకొచ్చిన వారికి ఎక్కువ జీతం, స్థానిక యువతకు తక్కువ జీతం ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. పోర్టు నిర్మాణం జరిగేటప్పుడు ఆ గ్రామాలకందరూ కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే ఈ పోర్టు నిర్మాణంలో స్థానికులకందరూ కూడా మేము ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఉపాధి కల్పన చూసేటట్టయితే స్థానికులకి చాలా తక్కువ మందికి ఉపాధి కల్పించి ఎక్కడో పై రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకందరికీ ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇందులో కూడా స్థానికులకు ఉండే వాళ్ళకి ఒక రకమైన జీతము, లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి వేరొక జీతము కూడా ఇస్తున్నారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే వలసలు నిలిచిపోతాయని కళ్యాణి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు స్థానికంగానే జీవనోపాధి పొందే అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయని తెలిపారు. సముద్ర తీరంలో పోర్టు నిర్మాణం పూర్తయితే మూలపేట పోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎందుకంటే సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన అలాంటి వాళ్ళకి ఈ మూలపేట పోర్ట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడే వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరికి ఇక్కడే వాళ్ళ జీవనం కొనసాగించేట్టుగా ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్న పరిస్థితి. 4,500 కోట్లు ఖర్చుతో ఈ మూలపేట పోర్టుని శరవేగంగా నిర్మాణం చేపడుతూ ఉన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో 192 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. దీనిని చక్కగా ఉపయోగించుకుని రానున్న రోజుల్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న యువతకైనా ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, అలాగే పారిశ్రామికంగా కూడా అంటే సముద్ర తీరానికి, సముద్రానికి, మత్స్య సంపదకి రిలేటెడ్ పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఈ పోర్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. అందుకు నిదర్శనమే మూలపేట పోర్టు నిర్మాణమన్నారు. పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి నష్టం జరగకుండా ఆదుకుంటామని తెలిపారు. కట్టుబడి పనిచేస్తున్నారనే దానికి ఈ రోజు జరుగుతున్న ఈ మూలపేట పోర్టు నిర్మాణంలో పురోగతే ఒక నిదర్శనం అని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కానీ, మూలపేట గ్రామస్తులకు కానీ, పక్కన ఇంకో గ్రామం విష్ణుచక్రం గ్రామస్తులకు కానీ ఎవరికి కూడా రైతులకు అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి భూములు తీసుకున్నందుకు కానీ, వాళ్ళు ఇల్లు కోల్పోతున్నందుకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేస్తూ కూడా పోర్టు నిర్మాణం త్వరితగతిన జరిపే కార్యక్రమం మా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనే దానికి ఈ రోజు జరుగుతున్న పనులు తీరు చూసేనే అప్పుడు
మూలపేట పోర్టులో ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు 50% పూర్తయ్యాయన్నారు మంత్రి అమర్నాథ్. త్వరలోనే ట్రయల్ రన్ చేపట్టనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు, దిగుమతులకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొన్న ఏప్రిల్ 19వ తారీఖున మన మూలపేట పోర్టుకి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్స్ పూర్తి చేశాం. సౌత్ బ్రేక్ వాటర్స్ దాదాపు 2400 మీటర్లకు సంబంధించింది 1200 నుంచి 1300 మీటర్ల వరకు సౌత్ బ్రేక్ వాటర్స్ 50% కంప్లీట్ చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ లో అధిక భాగం సముద్ర తీరం కలిగినటువంటి జిల్లా ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది శ్రీకాకుళం. మరి అటువంటి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా అటు ఛత్తీస్గఢ్ కానీ లేదా ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎగుమతులకి దిగుమతులకి సంబంధించినటువంటి అనువుగా ఉండేటువంటి ప్రాంతం మూలపేట పోర్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతున్న తీరు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టు పనులు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. శరవేగంగా మూలపేట పోర్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూసాం కదా. కానీ మూలపేట పోర్టుకి స్థలాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ ఉపాధి చూపిస్తామని చెప్పి కొంతమంది యువత అంటున్నారు. అదేవిధంగా మాకు కొంతమందికి ఇప్పటికీ కూడా పీడిఎఫ్లు రాలేదని చెప్పి కొంతమంది వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి 192 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మత్స్యకారులు వలసలు వెళ్ళకుండా ఉండడానికి శరవేగంగా జరుగుతున్న మూలపేట పోర్టు వల్ల మత్స్యకారులకు మంచి జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి మరొక 2 నెలల్లోగా ఏప్రిల్ నెల అయ్యేసరికి ఒక షిప్ను కూడా ఇక్కడ తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ తెలుపుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకు సంబంధించిన తాజా సమాచారం.